కొంతమందికి దేవుని మీద కోపం వస్తుంది, సేవకుల మీద కోపం వస్తుంది, దేవుని మందిరం మీద కోపం వస్తుంది. కొంతమంది ఎవరి మీద కోపడుతున్నారో కూడా అవగాహన లేకుండా కోపడతారు. యోనా దేవుని మీద కోపడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యోనా నువ్వు ఈ సొర చెట్టుని పెట్టలేదు, పెంచలేదు, నీళ్లు పోయలేదు, దానంతలో అదే పుట్టింది, దానంతలో అదే చచ్చిపోయింది. ఒక రోజులో పుట్టి పెరిగి ఇంకో రోజులో చనిపోయిన ఆ సొర చెట్టు కొరకే నీకు ఇంత కోపం వస్తే 1,20,000 కంటే ఎక్కువ మంది ఉన్న నినివే పట్టణం పాడైపోతే నేను ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? వారు నా సృష్టి, వారు నా పిల్లలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరులారా, మనం దేవుని ప్రేమ కలిగిన వారమైతే ఒకరిని ఒకరు ప్రేమిస్తేనే దేవుడు మనలో ఉన్నాడు, మనం దేవునిలో ఉన్నాం. దేవుడు మనలో ఉండాలంటే మనము ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమ అనేకమైన దోషములను కప్పుతాయి. ఎవరైనా పొరపాటు చేసిన ఇంటి వారైనా బయట వారైనా వారిని క్షమించగలిగిన మనస్తత్వం కలిగి ప్రేమించాలి. ఇదే దేవుడు నీ యందున్నాడనే సూచన తెలియజేస్తుంది.